హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. సో న్యూ ఇయర్ వల్ల 2 days అయితే వీడియోస్ పెట్టడం అవ్వలేదు, బట్ ఐఎమ్ అగైన్ బ్యాక్. సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మీరు అనుకున్నవి అన్నీ కూడా ఈ ఇయర్లో మీరు చేయాలనుకున్నవన్నీ చేయండి, బట్ ఎక్కువైతే స్ట్రెస్ తీసుకోకండి మీ రెజల్యూషన్ కోసంగా. బట్ అది చెయ్యాలి అని అనుకోండి, అంతేగాని చేసేయాలి అని ఖచ్చితంగా అనుకుంటూ స్ట్రెస్ తీసుకోకుండా మంచి రెజల్యూషన్స్ తీసుకుని హ్యాపీగా ఉండండి. సో ఈరోజు వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ముందుగా అసలు ఒక లా స్టూడెంట్ ఒక కోర్స్లో, మన లా కోర్స్లో జాయిన్ అయినప్పుడు అసలు అతను ఏం చేయాలి, లేదా ఆమె అసలు వాళ్ళు మెంటల్గా ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి. సో నేను ఒక లా స్టూడెంట్ తెలుసుకోవాల్సిన థింగ్స్, గుర్తించుకోవాల్సినవి అన్నీ కూడా ఆల్రెడీ ఒకసారి వీడియో పెట్టాను. నేను ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. దానిలో చాలా పర్ఫెక్ట్గా మనం ఏం చేయాలి అనే దాని మీద చాలా క్లియర్గా చెప్పాను. సో అవన్నీ ఫాలో అవుతే యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ అడ్వకేట్ అని కూడా చెప్పాను. సో దానికి ఎక్స్ట్రాగా ఈరోజు వీడియోలో చెప్తున్నాను. అంటే వాటితో పాటుగా ఎక్స్ట్రాగా ఇంకా ఏం చేయాలి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. అసలు ముందుగా నేను అప్పుడు ఒకసారి వీడియోలో చెప్పాను అన్నాను కదా, అవి జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు డిస్క్రిప్షన్లో చూడండి. మళ్ళీ సేమ్ కంటెంట్ కాకుండా వీ కెన్ క్రియేట్ సంథింగ్ మోర్, కాబట్టి సంథింగ్ న్యూ. సో అది ఒకసారి మీరు మొత్తం చూడండి, వీడియో చూసిన తర్వాత అయినా చూడండి, లేదా అది చూసి వచ్చాను ఈ వీడియో చూడండి. బట్ దిస్ వీడియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఎందుకు అంటే జాయిన్ అవ్వగానే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంటనేది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, లేదా మీకు ఎలా మీరు ఫీల్ అవుతున్నారనేది ఐ కెన్ గెస్. కాబట్టి ఒకసారి ఆ వీడియోలో ఏం చెప్పాననేది నేను జస్ట్ చెప్పేస్తానంటే, నేను ఆ వీడియోలో మీకు ఏం చెప్పానంటే, మీరు ఫస్ట్ నుంచి ఏం చేయాలి అనేది చెప్పాను, ఎలా ఉండాలనేది చెప్పాను. అంటే అటెండెన్స్, రన్నింగ్ నోట్స్, అలాగే లైబ్రరీ వర్క్స్, అండ్ ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోవడం మీద శ్రద్ధ పెట్టాలి. అలాగే మీరు ఏ గోల్ని అయితే అచీవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని స్టార్టింగ్ డే నుంచే ఫాలో అవ్వండి అని చెప్పాను. అలాగే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ని మిమ్మల్ని ఆ మిస్టేక్స్ చేయొద్దు అని కూడా అడ్వైస్ చేయడం జరిగింది. సో ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. అయితే ఎక్స్ట్రాగా ఏంటంటే, చాలామంది అడుగుతూ ఉంటారు, క్లాసెస్ మాకు అంతగా అవ్వవు, లేదంటే మాకు క్లాసెస్ సరిగ్గా జరగట్లేదు, మేము ప్రాక్టీస్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాము, క్లాసెస్ అటెండెన్స్ మెయింటైన్ చేయొచ్చా? సో అట్లా అడుగుతున్నారు. ఏంటి అంటే, ఇప్పుడు కొంతమంది హౌస్ వైఫ్ అయ్యుండి, లేదంటే ఇంకేదన్నా పర్సనల్గా చేస్తూ ఉండి ఇది చెయ్యాలి ఈ కోర్స్ కూడా అనుకున్న వాళ్ళకి అది ఓకే. బట్ మీరు ఒక యంగ్ లాయర్గా, లేదంటే ఒక యంగ్ స్టూడెంట్స్గా మీరు జాయిన్ అవుతున్నప్పుడు మీరు రెగ్యులర్గా వెళ్ళాలి కాలేజ్కి. అంతేగాని ఇప్పుడు చాలామంది జస్ట్ 5 years కోర్స్లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ నుంచే ఫస్ట్ సెమ్లో సరిగ్గా క్లాసెస్ అవ్వలేదని చెప్పేసి డిస్కంటిన్యూ, అంటే కాలేజ్కి డిస్కంటిన్యూ అనమాట. వాళ్ళు చదువుకి కాదు, కాలేజ్ మానేస్తున్నారు, మానేసి ఇంకా ప్రాక్టీస్కి వెళ్ళిపోతున్నారు. మీకు ఏం నాలెడ్జ్ లేకుండా ప్రాక్టీస్కి వెళ్ళి ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు చాలామంది లా చదవకుండా కూడా కోర్ట్స్లో క్లరికల్ వర్క్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళు లా చదవరు. కానీ లా చదివిన వాళ్ళకే కదా మీకు వాల్యూ ఉండేది. మీరు ఇర్రెగ్యులర్గా కాలేజ్కి ఉంటూ అసలు కాలేజ్కి కనీసం అప్పుడప్పుడు కూడా అటెండ్ అవ్వకుండా ఓన్లీ ఇంటర్నల్స్ సెమ్కి వచ్చేసి రాసేస్తాము అంటే కుదరదు. ఎందుకు అంటే, ఒక ఇంటిగ్రేటెడ్ కోర్సు BA LLB జాయిన్ అయినా, లేదంటే LLB జాయిన్ అయినా యూ హ్యావ్ టు బి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, డెఫినెట్గా మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అది త్రూ లెక్చరర్సా, లేదా మీకు మీరు నేర్చుకుంటారా, లేదా నాలాంటి వాళ్ళు కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసినప్పుడు అక్కడ వింటారా, లేదంటే ఇంకా టెక్స్ట్ బుక్స్ చదువుతారా, బేరెట్స్ ఫాలో అవుతారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాటితో పాటుగా కోర్ట్ వర్క్ ఉండాలి, కానీ ఓన్లీ కోర్ట్ వర్క్ కుదరదు. సో చాలామంది చేసే మిస్టేక్, క్లాసెస్ అవ్వట్లేదు మేము ఇప్పటి నుంచి ప్రాక్టీస్కి వెళ్ళిపోతాము. నో, ఇది చాలా ఇబ్బంది విషయం. 5 years కాలేజ్ మీరు ఇంటిగ్రేటెడ్ 3 years అయినా సరే యూ హ్యావ్ టు బి రెగ్యులర్. నేను చేసిందే చెప్తాను, 5 yearsలో ఐఎమ్ వెరీ రెగ్యులర్. మీరు రెగ్యులర్గా వెళ్తే మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇంతవరకు ఎవరైనా రెగ్యులర్గా వెళ్ళని వాళ్ళు ఉంటే రెగ్యులర్గా వెళ్ళి చూడండి, మీలో కాన్ఫిడెన్స్ తప్పకుండా బిల్డ్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే, క్లాసెస్ మీరు అలా రెగ్యులర్గా వెళ్తూ ఉన్నప్పుడు మీకే ఫీలింగ్ వస్తుంది, ఇలా వస్తున్నాం కదా మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, రోజు కాలేజ్కి వచ్చి చదువుకోవాలని చెప్పేసి మీ మనసుకి అనిపిస్తుంది. కాబట్టి ఇది మీకు బెనిఫిట్ అవుతుంది. మీకు ఇప్పుడు అనిపించకపోవచ్చు మనం వేస్ట్ చేస్తున్నామని, బట్ ఒక రోజు మీరు కాలేజ్ లైఫ్ని మిస్ అయిన ఫీలింగ్ కూడా వస్తుంది. సో కాలేజ్ ఈజ్ కాలేజ్, రెగ్యులర్గా రండి, చదవండి. సో దిస్ ఈజ్ మై
ఫస్ట్ అడ్వైస్. సో అలాంగ్ విత్ దోస్ సజెషన్స్ మీరు ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చూసినట్లయితే ఆ సజెషన్స్కి ఇంకా సపోర్టివ్గా ఇవన్నీ వస్తాయన్నమాట. సో మీరు ఇవన్నీ ఫాలో అవ్వండి. సో అదొకటి మెయిన్గా పెట్టుకోండి. సో అలా పెట్టుకున్నట్లయితే మీకు మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ సజెషన్. నెక్స్ట్ ఏంటి అంటే, కొన్ని రోజులు ఇలా వస్తాం, కొన్ని రోజులు అలా వెళ్తాం అని అంటున్నారు. నేనేం చెప్తానంటే, ఒక 3rd ఇయర్ 4th ఇయర్ అట్లా వచ్చినప్పుడు అలా వెళ్ళండి. బట్ ఫస్ట్ ఇయర్ నుంచి మాత్రం సగం కాలేజ్ సగం కోర్ట్ అని పెట్టుకోకండి. ఇంకా మీకు సమ్మర్ హాలిడేస్ అప్పుడు కానివ్వండి, దసరా వెకేషన్ అప్పుడు కానివ్వండి, కోర్ట్స్ చాలా వరకు క్లోజ్ ఉండవు. మనకి మామూలు హాలిడేస్, అకాడమిక్ హాలిడేస్ అప్పుడు కోర్ట్ హాలిడేస్ చాలా వరకు తక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు కోర్టుకి వెళ్ళండి, అటెండ్ అవ్వండి, అప్పుడు ఫాలో అవ్వండి. సో అది సరిపోతుంది. కానీ సగం దీనికి అని చెప్పి ఫస్ట్ దాంట్లో పెట్టుకోవద్దు. ఇది సెకండ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కనుక, మీకు నా నుంచి వచ్చే ఇంపార్టెంట్ సజెషన్ ఒకటి ఉంది. ఎయిమ్లెస్గా ఉండడం. ఏంటి అంటే, ఒక ఎయిమ్ అనేది ఉంటే కనీసం దానికి ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు ప్రయత్నం అనేది చేస్తాం. బట్ వితౌట్ ఎయిమ్ మన డెస్టినేషన్ ఏంటి అనేది మనకే, అంటే నెక్స్ట్ మీరు జడ్జ్ అవుదాం అనుకుంటే తర్వాత అడ్వకేట్ అవుతారా, లెక్చరర్ అవుతారా, అది మన డెస్టినీలో రాస్తుంది అనుకోవచ్చు. బట్ అసలు మీకు ఎయిమే లేకుండా ఉంటే మీరు అసలు దేనికోసం కూడా చేయరు కదా, ఫ్లోలో వెళ్ళిపోతున్నట్టు కాదు కదా. ఎందుకు అంటే, మీకంటూ ఒక ఎయిమ్ని ఫిక్స్ చేసుకోండి. సో ఎయిమ్లెస్గా అయితే అస్సలు ఉండొద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మూట్ కోర్ట్స్ ఉంటాయి కదా, మీకు మూట్ కోర్ట్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే, మీకు 5th ఇయర్లో అంటే ఫైనల్లో ఉంటుంది కాబట్టి ఆ మూట్ కోర్ట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తే కనుక కాలేజ్లో పార్టిసిపేట్ చేయండి. లాస్ట్లో మూట్ కోర్ట్లో పాస్ చేసేస్తారులే ఎలా అయినా, అలా కాకుండా బయట మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేయగలరు, ఎస్పెషల్లీ ఎవరైనా సరే జడ్జ్ ఏమన్నా అడ్వకేట్ ఏమన్నా కూడా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. అండ్ కాంపిటీషన్స్ ఎక్కడ కండక్ట్ చేసిన ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్ ఉన్నప్పుడు మన లాని ఇంక్లూడ్ చేస్తూ కూడా కాంపిటీషన్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. ఎలక్యూషన్ అనేది అందరికన్నా అడ్వకేట్కి ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మాట్లాడటం అనమాట. సో మాట్లాడేదాన్ని మనం ఇంకా ఎక్కువగా మంచిగా బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేక్ ష్యూర్ కాంపిటీషన్స్ ఉన్నప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్తో వెళ్ళండి. ప్రైజ్ రావాలని కాదు, బట్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేయండి. అలాగే ఇంకా చెప్పాను కదా, రెగ్యులర్గా అటెండ్ అవ్వడం, నోట్స్ రాసుకోవడం, రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకోవడం, సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకోవడం. సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. లైబ్రరీ, పేపర్, సో ఇట్లా మొత్తం ఉండాలి. అండ్ మీ ఎయిమ్ని ఫస్ట్ డే నుంచే, ఇప్పుడు మాకు కొన్ని కాలేజెస్, నేను చదువుకున్న కాలేజ్లో 3rd ఇయర్ నుంచి లా సబ్జెక్ట్ మొదలైంది. ఇప్పుడు కొన్ని నేను చూస్తున్న చోట్లలో ఫస్ట్ ఇయర్ నుంచి లా సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నుంచి జేసీజే అవ్వాలనుకునే వాళ్ళు మీరు ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఉన్న సబ్జెక్ట్స్లో లా అంటే కొన్ని మామూలు సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని జేసీజేకి మాత్రం. అన్ని సబ్జెక్ట్స్ జేసీజేకి ఉండవు కాబట్టి నా ప్లేలిస్ట్లో మీకు జేసీజేకి సంబంధించిన ప్లేలిస్ట్లో దొరుకుతుంది సబ్జెక్ట్స్ ఏమున్నాయని చెప్పి ఆ సబ్జెక్ట్స్ని మీ సెమిస్టర్కి లింక్ చేసుకుని ఓకే ఈ సబ్జెక్ట్ ఉందని చెప్పి ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది కూడా ఒక ట్రిక్ అనమాట. సో ఫస్ట్ నుంచి అట్లా చేసి ఉండుంటే ఎక్కువ నాలెడ్జ్ పాటికి ఎక్వైర్ చేసేసి ఉండొచ్చు మామూలుగా అయితే. సో అట్లా అప్పటి నుంచి ఆ ఎయిమ్ ఓరియంటెడ్గా వెళ్ళకపోయినా నష్టపోతారు. ఇది నేను చేసిన మిస్టేకే. సబ్జెక్ట్ వరకు బాగా అన్ని నేర్చుకున్నాను, జేసీజేకి ఉన్న సబ్జెక్ట్స్ని ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా ఉపయోగం ఉండేదని నేను ఫీల్ అయ్యాను కాబట్టి అది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, క్వశ్చన్స్ ఎలా రాయాలి, కేస్లెస్ ఎలా రాయాలి అని చెప్పేసి నా ఛానల్లో చాలా పర్ఫెక్ట్గా చెప్పాను. నేను ఏ విధంగా పర్ఫామ్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి, కేసులో ఏ విధంగా హెడ్డింగ్స్, కేసులో అంటే మనం హెడ్డింగ్స్ పెడుతూ రాయాలి. సో అది క్వశ్చన్స్లో ఎలా రాయాలి, ఎలా పర్ఫామ్ చేస్తే మార్క్స్ వస్తాయి, అది చాలా పర్ఫెక్ట్గా చెప్పాను. అండ్ ఆ ప్రజెంటేషన్ ద్వారా నాకు హైయెస్ట్ రావడం కూడా జరిగింది. అంటే హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చింది. మనకి మ్యాక్సిమం పర్సంటేజ్ అనేది చాలా తక్కువే ఉంటుంది లాలో. సో హైయెస్ట్ పర్సంటేజ్ అంటే నేను ఆ ట్రిక్స్ యూస్ చేసి, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చెప్పిన ట్రిక్స్తో రాస్తే హైయెస్ట్ వస్తుందని గ్యారంటీ ఏంటి అని అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. మంచి పర్సంటేజ్ నాకు వచ్చింది కాబట్టి అడ్వైస్ చేస్తున్నాను. కాబట్టి మంచి పర్సంటేజ్ కోసం అయినా సరే, అంటే పర్సంటేజ్ ఏం చేసుకుంటామని కాదు, మీకు ప్రజెంటేషన్ స్కిల్స్ పెరగడం కోసం కూడా నేను అడ్వైస్ చేస్తున్నాను. సో నేను ఆ 2 లింక్స్ వీడియోస్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఆ 2 లింక్స్ మొత్తం ఈ 3 లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. క్వశ్చన్ ఎలా రాయాలి, కేసులో ఎలా రాయాలి, అట్లానే మీరు ఫాలో అవ్వాల్సినవి ఏంటని 3 ఇస్తాను. సో ఈ 3 వీడియోస్ చూడండి, మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోండి, భయాన్ని అయితే తీసేయండి. కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి న్యూ స్టూడెంట్స్ అందరికీ, లాలోకి ఎంటర్ అయ్యే వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్ టు అవర్ గ్రేట్ అండ్ ప్రాస్పరస్ ప్రొఫెషన్ అండ్ డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ ఇట్ ఈస్.
సో స్టార్ట్ లవ్ యువర్ ప్రొఫెషన్. సో దిస్ ఈజ్ మై లాస్ట్ అడ్వైస్. ఏంటి అంటే, మీరు జాయిన్ అయ్యారు, మీరు అంతకుముందు ఏదైనా చదివిరండి, కానీ ఇప్పటి నుంచి డూ స్టార్ట్ లవింగ్ యువర్ ప్రొఫెషన్. సో దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ కైండ్ రిక్వెస్ట్ టు యూ ఆల్. అప్పుడు మనం ఇంకా బాగా చదువుకోగలుగుతాం. సో ఇవన్నీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏమైనా ఇంకా సందేహాలు ఉంటే కామెంట్స్లో చెప్పండి, వాటిపైన వీడియోస్ చేస్తాను. మీ అందరినీ ఎంకరేజ్ చేయడం అనేది నా ప్రథమ కర్తవ్యం కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. సో మీకు కావాల్సిన నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, మీకు నా నుంచి కావాల్సిన ఏమన్నా ఇన్పుట్స్ కావాలన్నా ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ కామెంట్స్. ఐ విల్ డెఫినెట్లీ మేక్ ష్యూర్ నేను వీడియో తీస్తాను, మీకు వాటిపైన మీకు అందరికీ గైడెన్స్ తప్పకుండా అందిస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. విలేజ్ వకీల్ వాసవి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ నెవర్ disappoint you with my law videos. So thank you for watching. We will meet in our next video. Bye bye.